సంఘమే క్రీస్తు శరీరం. సాకులు మాని సజీవ సాక్షులుగా మారదాం. ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26-27 వచనాలు. దేవుడు మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితంలో సంఘం అనేది ఒక ఆత్మీయ ఆసుపత్రి, ఒక ఆత్మీయ బడి మరియు మన పరలోక కుటుంబం. ఒక శరీరంలో చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా, ఆ శరీరం ఎలాగైతే అసంపూర్ణంగా ఉంటుందో, మీరు ఆదివారం ఆరాధనకు రాకపోతే మీ సంఘం, మా సంఘం కూడా అలాగే బలహీనపడుతుంది. 1 వాతావరణం, ఎండ, వాన, చలి ఇవి కేవలం ప్రకృతి మార్పులు మాత్రమే. లోకంలో ధనం సంపాదించడానికి లేదా పనులు చూసుకోవడానికి మనం ఏ వాతావరణాన్నైనా తట్టుకుంటాం. మరి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని దగ్గరకు రావడానికి వాతావరణం అడ్డు కాకూడదు. 2 చుట్టాలు మరియు ఫంక్షన్లు. చుట్టాలు ఇంటికి రావడం సంతోషమే, కానీ వారికంటే దేవుడు గొప్పవాడు. నేను మందిరానికి వెళ్తున్నాను, మీరు కూడా రండి అని వారిని ఆహ్వానించడం ద్వారా మీరు ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడతారు. 3 అనారోగ్యం మరియు బలహీనత. శరీరం అలసిపోయినప్పుడు విశ్రాంతి కంటే దేవుని శక్తి ఎక్కువ అవసరం. నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తమును చేయగలను అని విశ్వసించి మందిరానికి రండి. మీరు అడుగు తీసి అడుగు వేస్తే దేవుడు మీ అనారోగ్యాన్ని తొలగించి మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తాడు. 4 ఆత్మీయ బద్ధకం. సాతాను చేసే పెద్ద కుట్ర ఈ వారం వెళ్ళకపోయినా పర్వాలేదు అని మనందరినీ సోమరిగా మార్చడం. కానీ సంఘ సహవాసంలోనే సాతాను శక్తులు లయమవుతాయి. సంఘాన్ని విడిచిపెట్టడం అంటే దేవుని రెక్కల చాటు నుండి బయటకు వెళ్ళడమే. కాబట్టి ఏ భయంకరమైన పరిస్థితి వచ్చినా నేను నా ప్రభువును ఆరాధిస్తాను అని తీర్మానం చేసుకోండి. మీ రాక సంఘానికి బలం, మీకు ఆశీర్వాదం. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.